అంటే మీరు ప్రజల ముందుకి ఏ విధమైనటువంటి హామీలతో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? రాజా గారి మీద పెట్టుకున్న ఆశలకి ఆయన ఆశయాలు నెరవేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను కేవలం రాజకీయం అంతా కూడా ఒక సామాజిక వర్గం లేదంటే ఒక వర్పుల కుటుంబాన్ని చుట్టూనే తిరుగుతుంది. రాజా గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంతో ఆదరించి మా కుటుంబాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఒకే ఫ్యామిలీలో ఉండడం అన్నది అదృష్టంగా వారు అటువైపు వారికి ఇచ్చారు, ఇటు మాకు. తూర్పుగోదావరి జిల్లా సెగ్మెంట్ వచ్చినప్పటికి 19లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రజల అభిమానం, ప్రజలు మాతో ఉన్నారు, ఆ నమ్మకంతో మేము వెళ్ళడం జరుగుతుంది. 2004, 2014 యాక్చువల్లీ మీరు చేశారు. ఇప్పుడు 2024 మీకేంటి కలిసి వచ్చే అంశంలాగా అనిపిస్తుంది? అసలు ఎలా ఉంది, హవా ఎలా ఉంది? అసలు కాంగ్రెస్ గాలి ఉందా రాజశేఖర గారి విధానంలో? అయినప్పుడు కూడా నేను ఊడిపోయాను. ఎవ్వరు కూడా నాతో మాట్లాడకుండా బయట సందర్భం జరిగింది. 20,000 మోసం చెప్పింది. 3 వ్యక్తులు పోటీ చేశారు ఇక్కడ. మా కుటుంబం నుంచి 2, అక్కడేమో పర్వత ప్రసాద్ గారు పోటీ చేశారు. దానికి ముఖ్య కారణం నేనే. అంటే నీకు టికెట్ వచ్చేటటువంటి క్రమంలో అది పట్టుబట్టి అనంతబాబు గారే నీకు టికెట్ రప్పించారు. అనంతబాబు గారు జేబులో తీసింది కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు టికెట్. సో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా పత్తిపాడు నియోజకవర్గంలో మాత్రం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక్కడ అటువైపు వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పటికీ వరపుల సుబ్బారావు గారు, ఇటువైపు వచ్చినప్పటికీ దివంగత నేత వరపుల రాజా గారి సతీమణి వరపుల సత్యప్రభ గారు అయితే పోటీ పడుతున్నారు టీడీపీ నుంచి. సో ఆవిడతో అయితే మనం ఉన్నాము. సో ఆవిడికి సంబంధించి అసలు అంటే ఏ రకంగా వెళ్తున్నారు, ఎందుకంటే తన ఇంట్లో కష్టం ఉన్నా కూడా ప్రజల కష్టాలని తొలగించడానికి ఆవిడ మొట్టమొదటిసారిగా టీడీపీ అభ్యర్థిగా ప్రజల ముందుకైతే ప్రచారంలో పాల్గొంటున్నారు. నమస్తే మేడం. మేడం, యాక్చువల్గా మీరు మొట్టమొదటిసారి టీడీపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ముందు వస్తున్నారు. సో అటువైపు ఉన్నటువంటి ఆయన కూడా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అంటే మీరు ప్రజల ముందుకి ఏ విధమైనటువంటి హామీలతో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు? నేను నా భర్త వరపుల రాజా గారి మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏదైతే రాజా గారి మీద పెట్టుకున్న ఆశలకి ఆయన ఆశయాలు నెరవేర్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఇలా రాజకీయాల్లోకి రావడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా నేను క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజా గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎంతో ఆదరించి మా కుటుంబాన్ని ఒక నమ్మకంతో నాకు ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు నేను ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు గత సంవత్సర కాలంగా కూడా నేను నియోజకవర్గం అంతా పర్యటించడం జరుగుతుంది. అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాజా గారి మీద ఉన్న ఆదరణ అయితేనే, అభిమానం అయితేనే, సానుభూతి అయితేనే వారందరూ ఈ ప్రచారంలో నాకు బ్రహ్మరథం పడుతూ ఘనంగా స్వాగతం చెప్తూ, ఎప్పుడూ బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి, అమ్మ మేము ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ గెలుపు ఖాయం, మేమందరం మీకు తోడున్నాం అని చెప్పడం వల్ల నాకు చాలా ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో గెలుపుని అందుకోవడం అన్నది ఖాయం అని వారందరూ కూడా నన్ను దీవించి పంపుతున్నారు. టోటల్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెగ్మెంట్ వచ్చినప్పటికి 19లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అటు తుని గాని లేదంటే మీరు. అంటే మీ ప్రచారంలో భాగంగా అంటే ఈ మహిళలకు సంబంధించి అంటే ఏమైనా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వాటిని మీ ఏ విధంగా అంటే ఒకవేళ గెలిస్తే మేము ఎలా చేస్తాం అనేటువంటి హామీలు ఏమైనా ఇచ్చారు వాళ్ళకి సంబంధించి, ప్రత్యేకంగా మహిళలకి? మహిళా అభ్యర్థిగా నేను ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు మహిళలందరూ కూడా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఘనంగా స్వాగతం పలుకుతూ, హారతులు ఇస్తూ వారి కొన్ని మహిళా సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికే మా మేనిఫెస్టోలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా మేము దగ్గరగా వెళ్ళి వాళ్ళకి వివరించడం వల్ల వారు అర్థం చేసుకుని, ఇక్కడ మా నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు అన్నవి చాలా ఎక్కువ, వారందరికీ కూడా మేము స్వయంగా వెళ్ళి అక్కడ ఇలా మీకు రేపు రాబోయే కాలంలో మీ మహిళలకి ఇలా మేము చేస్తామని చెప్పినప్పుడు వారందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని వారికి అక్కడ ఉన్న మహిళల సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక మహిళగా వారందరికీ తోడుండి వారి సమస్యలను తీర్చడంలో మాత్రం సాయం చేస్తాను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది.
అంటే యాక్చువల్గా మీరు ప్రచారంలో చూసే ఉంటారు, మేము కూడా యాక్చువల్ పబ్లిక్ పార్క్ తీసుకునేటటువంటి భాగంగా మేము ఏలేశ్వరం నుంచి అటువైపు అడ్డతీగల వరకు కూడా మేము కూడా ప్రయాణం చేశాము. బట్ ఆ రోడ్డు పరిస్థితి అయితే కనుక చాలా ఘోరంగా ఉంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కనీసం ఏదైనా హాస్పిటల్ అయినా కానీ అంటే ఒకవేళ రావాలన్నా ఆ 15 కిలోమీటర్ల మొక్క ఏదైతే ఉందో అదైతే చాలా దారుణంగా అయితే ఉంది. అంటే దానికి సంబంధించి మీరు ఏమైనా భవిష్యత్తులో చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ మా నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య రోడ్లు. ఇటు ఏలేస్ నుంచి జడ్డంగన్నవరం అయితేనే, పెదమల్లాపురం రోడ్డు అయితేనే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. చాలా దగ్గర చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు అందరూ ఏలేశ్వరం రావాలన్నా, ఇటు శంకవరం ఇటు రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూ, వారికి వైద్యానికి కూడా కొన్ని సందర్భాల్లో ఆ రోడ్ల దగ్గర నుంచి రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మెయిన్ మనం అధికారంలోకి రాగానే ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది రోడ్లు. అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని చెప్పి నాకు నమ్మకం ఉంది. అంటే ఒక విధంగా మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కొన్ని ఆరోపణలు, అంటే సహజంగా రాజకీయాలు అన్నాక ఆరోపణలు సహజం. సో వాళ్ళు అనేది ఏంటంటే కేవలం రాజకీయం అంతా కూడా ఒక సామాజిక వర్గం లేదంటే ఒక వరుపుల కుటుంబాన్ని చుట్టూనే తిరుగుతుంది అనేటటువంటి ఆరోపణ. అంటే అటు చూసుకుంటే వాళ్ళు అటు జనసేన కానీ ఒకవేళ ఇటు కానీ అంటే ఒకే ఇంటి పేరుకి సంబంధించిన వాళ్ళు రావడం అనేటటువంటిది దీనికైతే ఆవిస్తుంది. దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు మీరు? ముందు గత ఎన్నికల్లో కూడా రాజా గారు నిలబడినప్పుడు వారందరూ కూడా అటువైపే చేశారు, వరుపుల. ఇప్పుడు ఇద్దరం కూడా వరుపుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రజల అభిమానం, ప్రజలు మాతో ఉన్నారు, ఆ నమ్మకంతో మేము వెళ్ళడం జరుగుతుంది. ఒకే ఫ్యామిలీలో ఉండడం అనేది అదృష్టంగా వారు అటువైపు వారికి ఇచ్చారు, ఇటు మాకు. అది దాని ప్రభావం ఏమీ చూపించదని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్ గా అంటే మీరు ప్రచారంలో వెళ్తున్నారు కదా, అంటే మీరు ఇచ్చేటటువంటి మెయిన్ హామీ ఏంటి? ఇక్కడున్న సమస్యలు దగ్గర ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో 135 గ్రామాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రధానమైన సమస్య రహదారులు, వైద్యం సరిగ్గా అందక, పేద విద్యార్థులకి చదువుకోవడానికి సరైన సదుపాయం లేక, వారికి ఉపాధి లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మన ఇక్కడ వ్యవసాయ ఆధారిత ఎక్కువ నియోజకవర్గం ఇది. ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఉపయోగకరంగా లేవు. వాటిని ఆధునీకరణ చేసి రాబోయే కాలంలో ఖచ్చితంగా సాగునీరు, త్రాగునీరు అన్నది అందించాలి. ప్రాజెక్టులు ఉన్న స్లూయిజులు లేవు, వాటి ఉపయోగం లేకుండా అయిపోయింది. వాటిని ఆధునీకరణ చేసి స్లూయిజులు ఏర్పాటు చేసి వ్యవసాయానికి తగిన తోడ్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. అదండి, అంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ సో ప్రజలకు సంబంధించినటువంటి విద్య, వైద్యం, అలాగే కనీస అవసరాలు, తాగునీటి, రహదారులు వీటికి సంబంధించి అయితే మేము హామీలు ఇచ్చి ఒకవేళ గెలిస్తే కనుక మేము ఖచ్చితంగా వీటిని మళ్ళీ నిర్మించడానికి కానీ వీటిని పునరుద్ధరించడానికి కానీ ప్రయత్నం చేస్తామని సత్యప్రభు గారు అంటారు. సో దిస్ ఇస్ సూర్య ఫ్రమ్ D5. పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో అయితే ఉన్నాము, ఏలేశ్వరానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నాము. సో ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు ఆ ప్రత్యర్థులుగా అయితే ఉన్నారు, అంటే ఒకే ఇంటి పేరుకి సంబంధించి. సో దాంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి వరుపుల సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్గా అంతకుముందు మీరు 2004, 2014 యాక్చువల్గా మీరు చేశారు. ఇప్పుడు 2024 మీకేంటి కలిసి వచ్చే అంశంలాగా అనిపిస్తుంది? అసలు ఎలా ఉంది, హవా ఎలా ఉంది అసలు? 2004, 2014 నేను ఎమ్మెల్యేగా పోలీసు 6 సార్లు పోటీ చేశాను సార్. అది కాదు మా హిస్టరీ, మా ఫ్యామిలీ ఒక రాజకీయ చరిత్ర అంతా కూడా చెప్తాను నేను. 1967 సంవత్సరంలో మా జోగురాజన్నయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేది. 72లో శాసనసభ్యుడు ఆయన గెలిచాడు. 67 నుంచి కూడా నా రాజకీయంలో ఉన్న సందర్భం కూడా అందరికీ కూడా తెలుసు. 78లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ తరఫున మా చిన్నాన్నగారు అప్పలరాజు గారు పోటీ చేశారు. తర్వాత 83లో కాంగ్రెస్ తరఫున నేను పోటీ చేశాను. 89లో మళ్ళా అనివార్య కారణాల వల్ల పద్మనాభం గారు బయటకు పోతాయి, నేను తెలుగుదేశం పార్టీ పోటీ చేసే సందర్భం జరిగింది. మళ్ళీ రాజశేఖర గారు వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత 5 సంవత్సరాలు చైర్మన్గా పనిచేశాను. నేను కూడా DCP చైర్మన్గా. 94లో మళ్ళీ రాజశేఖర గారు నాకు అవకాశం ఇచ్చి 2004లో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చేదైనా 94లో నేను చైర్మన్గా పనిచేశాను. 10 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల చరిత్ర మా ఫ్యామిలీలో టికెట్ పోటీ చేసిన సందర్భం కూడా మనం చేస్తాం. అందులో 10 సంవత్సరాలు పోటీ చేసే సందర్భంలో 6 సార్లే నేను శాసనసభ్యుగా నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించాను. 2 సార్లు మా జోగురాజన్న గారు పోటీ చేశారు, ఒకసారి అప్పలరాజు గారు, ఒకసారి వరపులరాజు పోటీ చేశారు, ఒకసారి తమ్ముడు గారు పోటీ చేశారు. ఒకేసారి ఇద్దరు కూడా, కానీ 6 సార్లు పోటీ చేసిన వ్యక్తిని. ఏంటంటే ఓడిగా గెలిచినటువంటి వరుపుల అన్న విధానం మీద ఎవరు సహకరించినప్పటికీ, ఎవరు సహకరించబడే
ప్రజల బలం ఉంది, మనకి ప్రజల ఆశ్వాసన ఉన్నాయనే ఉద్దేశంతో నేను ప్రతి ఎలక్షన్లో కూడా పోటీ చేసే సందర్భంగా కూడా అందరూ కూడా మనం చేస్తున్నారు. మా కుటుంబం యొక్క హిస్టరీ కూడా అందరికీ చెప్పాలి. ఏమిటంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ అని లేకపోతే 2 రాష్ట్రాల్లో కలిసి ఉన్నప్పుడు నేను గాది వెంకటరెడ్డి గారు ఎన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయిన సందర్భం కూడా చెప్పే సందర్భం జరుగుతుంది. ఎన్నిసార్లు ఓడినప్పుడు కూడా ప్రజలకు అభిమానం ఉంది, ఆదరణ ఉందన్న ఉద్దేశంతో ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా నాకు కలిసి రాకపోయినా మా కుటుంబంలో నేను అలా పోటీ చేస్తూనే ఉన్నాను. అలాగే 2004లో కూడా నేను ఎమ్మెల్యే నేను 2014లో వీరన్నట్టు వ్యక్తులు ఎవరు కూడా సహకరించినంత కూడా మనం చేస్తున్నాను. నలుగురు జడ్పీటీసీ, నేను ఏ పార్టీలో ఉన్నా నాకు జడ్పీటీసీ నేను ఎంపీపీలు గెలిచిన తర్వాత ఒక 7 అసెంబ్లీలో నాకే ఉంది, ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా. అటువంటి పరిస్థితి విధానాల్లో 2016 ఎలక్షన్లో నాకు ఎవ్వరు కూడా సహకరించకపోయినప్పుడు కూడా 2009లో నాకు ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, కాంగ్రెస్ గాలి ఉంది. రాజశేఖర టైంలో 4 ఎంపీపీలు నాతో ఉన్నారు, 4 జడ్పీటీసీ నాతో ఉన్నారు, చాలామంది సర్పంచులు ఉన్నారు. కాంగ్రెస్ గాలి ఉంది అలా రాజశేఖర గారి విధానంలో. అయినప్పుడు కూడా నేను ఓడిపోయాను శాసనసభ్యుడిగా. మళ్ళా 2016లో జగన్ గారి పార్టీ పెట్టడం ఇక్కడ నిజంగా ఓదార్పు వచ్చిన సందర్భంగా 2 రోజులు నా ఇంటి దగ్గర ఉన్న సందర్భం కూడా చాలామంది తెలియపోవచ్చు. కాబట్టి ఆయన నిజంగా నా ఇంట్లో ఆయన బస్ చేసేనంటే నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. నాకు ఉన్నటువంటి గది ఒకే గది మా పార్టీలో. అటువంటి గదిలో కూడా అయినా ఏ విధంగా కూడా సంకోచించకుండా అసలు ఈ వాతావరణం నాకు సరిపోతుందని అనిపించుకోకుండా మొట్టమొదటి రోజున వచ్చాడైనా 2 రోజులు కూడా నేను అక్కడ పడుకుంటానని చెప్పేసి వచ్చిన సందర్భం జరిగింది. ఈవేళ చాలామంది తెలియపోవచ్చు, వాస్తవం చెప్తున్నాను నేను. ఆయన ఓదార్పు యాత్రకు వస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది వస్తారని చెప్పి మేమందరూ కూడా ఆశించాం. ఎవరంటే చాలా ముఖ్యంగా ఈవేళ కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఓదార్పుగా వస్తున్నాడైనా అబ్బాయి బాబాయ్ గారు మీరు రావాలి, అలా మిగతా కాంగ్రెస్ అందరూ కూడా చెప్పారు, అందరూ వస్తారు, ఒక పత్రికా సమావేశం పెడుతున్నాను ఇక్కడ అని చెప్పేసి చెప్పిన సందర్భంగా కాకినాడలో ఆయన ఒక విలేకరుల సమావేశం పెట్టి ఆయన ఓదార్పు వచ్చిన ముందు నేను, తోట గోపాలకృష్ణ, వరపుల రాజా, అనంతబాబు మేము వెళ్ళాము తప్పించి 5 కూడా ఎవరు కూడా రాలేదు అక్కడికి ప్రెస్ మీట్కి. చాలా టైం చూశాడు ఆయన, ఎవరన్నా వస్తారు కాంగ్రెస్ నుంచి, చాలా నాయకులు ఉన్నారు కదా అని ఉద్దేశంలో పడితే పాప ఆయనకి ఆఖరి ఏం చెప్పాడంటే, బాబాయ్ ఇంకెవరు వస్తలేదు కాబట్టి నువ్వే చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి నా చేత కూడా ప్రెస్ మీట్ చెప్పించాడు ఆయన. ప్రెస్ మీట్లు కూడా చెప్పాను నేను, ఓదార్పు యాత్రకు వస్తాడు, పలానా రోజులు పలానా ఊర్లు వెళ్తాడు ఆయన, అందరినీ కూడా సందర్శిస్తాడని చెప్పేసి రాజశేఖర్ గారు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా ఆయన దిగాడైనా తుళ్ళు దిగాడని, తుళ్ళు దిగిన తర్వాత కొంతమంది నాయకులు కూడా అక్కడ రావడం జరిగింది. ఆదాయం నుంచి కూడా నేను నిజంగా కూడా నేను అడగలేదు, మా ఇంటికి రండి ఉండండి మీరు వచ్చి నేను అడగినప్పుడు కూడా వెంగపట్లో ఉంటానని చెప్పేసి అయినా రావడం జరిగింది. చాలా సంతోషించాను నేను. అదే విధానంలో కూడా అప్పుడు జ్యోతి నెహ్రూ గారు కూడా ఉన్నాడు, పార్టీలో తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఓదార్పు సందర్భంగా కూడా అయినా పార్టీ జగన్పేట స్థాపించాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్పేటలో పార్టీని పెట్టిన సందర్భం జరిగింది. మొట్టమొదటి కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు లేదు, నాతో పాటుగా కొంతమంది ఉన్నారు, మా అనంతబాబు ఉన్నాడు, కొంతమంది బయటకు పోయిన సందర్భం జరిగింది. ఉన్నప్పుడు కూడా జరిగిన విధానంలో 2019లో చిన్న పొరపాటు జరిగింది నాకు. అయినప్పుడు కూడా మళ్ళీ సరిదిద్దుకుని 19వ సంవత్సరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి నేను పోటీ చేసే విధానం కూడా వ్యక్తికి మద్దతు ఇచ్చి ఆయన కూడా గెలిపించే విధానం కూడా అందరూ కూడా మనం చేస్తాం. గెలిచిన తర్వాత ఆ వ్యక్తి నన్ను ఏ విధంగా దూరం పెట్టేసాడో, ఏ విధంగా కనీసం కూడా ఎవ్వరు కూడా నాతో మాట్లాడకుండా భయపడే సందర్భం కూడా జరిగింది. ఈ రోజు వేళ మోసం చెప్పిందని ఎవరు కూడా మంచి కానీ చెడ్డ కానీ వెళ్ళకుండా కూడా జరిగిన విధానం కూడా వేళ మనం చేస్తాం. అందరికీ నేను అవకాశం ఇచ్చాను. 3 వ్యక్తులు పోటీ చేశారు ఇక్కడ, మా కుటుంబం నుంచి 2, అక్కడేమో పర్వత ప్రసాద్ గారు పోటీ చేశాడు. దానికి ముఖ్య కారణం నేనే. వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చి నాతో చెప్పుకుంటే మరిచెట్టు కింద మొక్కలు ముడితే అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి శంకరం. మరిచెట్టు కింద మొక్కలే నిజంగా శాసనసభ్యుడిగా కూడా మీరు సిద్ధపడ్డామని చెప్పేసి ఈవేళ ముందుకు వచ్చారు. అయినప్పుడు కూడా భగవంతుడు కూడా ఉన్నాడు, ఇది నాకు న్యాయం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు నన్ను గుర్తించాడు, తప్పకుండా కూడా ఆయన కూడా చాలా చక్కగా కూడా నాకు అవకాశం ఇచ్చాడు. అదే విధంగా కూడా ఆయన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా
నన్ను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరపుల సుబ్బారావు ఇతన్ని గెలుస్తాడని చెప్పేసి ఒక గట్టి నమ్మకంతో నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సందర్భం కూడా మరి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విధానాల్లో 4 సంవత్సరాలు 5 మాసాలు 8 మాసాలు నియోజకవర్గం ఏ వ్యక్తితో సరి సంబంధం లేవండి. ఎవరి దగ్గర నేను వెళ్ళలేదు, ఎవరు నన్ను పలకరించలేదు, ఎవరు నేను ఇది చేయలేదు. అయినప్పుడు కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారంటే నా అదృష్టం తిరగబడిపోయింది. నిజంగా ఎవరు ఉంచిన విధానం, నేను ఎమ్మెల్యే విధానానికి నాకు అవకాశం ఉంది కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు తప్పించి వేరే ఏమి లేదు. ఎంతమంది ఏ విధంగా వ్యతిరేక భావం మాట్లాడినా, ఎంతమంది వ్యతిరేకం చేసినప్పుడు కూడా నేను ప్రతిభా నియోజకవర్గానికి ప్రజల యొక్క సహకారంతో, సోదరులు అందరూ అభిప్రాయ విధానంతో, అందరి ఆశీర్వాదంతో నేను శాసనం తప్పకుండా గెలుస్తాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అన్ని విధాలు కూడా ప్రతిభా నియోజకవర్గం గతంలో ఏ రకంగా నేను అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందించాను, అన్ని గ్రామాల అభివృద్ధిలో తీసుకెళ్లాను. అన్ని విధాలు కూడా అందరికీ సహకారం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ కూడా మరి యొక్క మంచి కార్యక్రమాలు చేసే విధానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలగజేశారని చెప్పేసి మనం చేస్తాం. సార్, నియోజకవర్గంలో యాక్చువల్గా అంటే కాపు సమాజ వర్గం కాకుండా బీసీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది యాక్చువల్గా అయితే. సో అంటే వాళ్ళకి ఏ విధమైన హామీలతో మీరు ముందుకు వెళ్తున్నారు? వాటికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏమైనా ఉన్నాయి మీ దృష్టిలో? ప్రత్యేకమైన దృష్టిలో నాకు వాళ్ళు ఏం చెప్పలేదండి. బీసీగా ఉన్నట్టు సర్పంచులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నాకే మద్దతు ఇస్తున్నారు. ఎవ్వరు కూడా వేరేగా ఉన్నట్టు సందర్భం లేదు. వేరే ప్రతిపాలన అనండి, గజనిపూడి అనండి, అలాగే కొంతంగా అనండి, పుత్తూరు అనండి, ఎవరైతే బీసీ వర్గమైనటువంటి యాదవ కులస్తులైనటువంటి సోదరులు ఉన్నారో వాళ్ళందరూ నాకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతు ఇస్తాం జరుగుతుంది. వాళ్ళెవ్వరు కూడా ఇంతవరకు కూడా వాళ్ళ పాపం ఏ డిమాండ్ విధానంలో మీకు మద్దతు ఇస్తామని చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి విధానానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రజలు తెలుసుకున్నారు. మీకే మీ మద్దతు ఇస్తామని చెప్పేసి నాతోటి చేదోడు బాదుడిగా ఉంటూ కూడా అన్ని రకాలు కూడా సహకారం చేసే సందర్భం జరుగుతుంది. సో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి పర్వత చంద్రప్రసాద్ గారు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆయన చేయకుండా వదిలేసినటువంటి అభివృద్ధి కానీ అంటే మధ్యలో ఆపేసినటువంటి ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటున్నటువంటి మొట్టమొదటి ఆ వర్క్ ఏంటి? అంటే సరిగ్గా జరగలేదు లేకపోతే ఇంకోటి మనకి ఇవ్వబడుతున్నాయి. వాస్తవంగా నేను ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా గతంలో నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాను. ఏది కూడా జరగకుండా సొంతంగా కూడా నేను నా ఊరికి పిఎస్సీ హాస్పిటల్ తీసుకొస్తే ఈ హాస్పిటల్ని కూడా తరలించేసాడు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మా ఊరు నుంచి ఉన్న హాస్పిటల్ మీరే గ్రామాన్ని తీసుకెళ్ళినట్టండి, మీకు కావాలంటే అక్కడ ఒక కొత్త హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి మాట్లాడే సందర్భం ఎవరికీ లేదు. వాళ్ళందరూ వేళ నాయకుల కింద మా ఊర్లో ప్రచారం చేసే సందర్భం జరిగింది. ప్రజలు కూడా మరి ఎందుకు వాళ్ళు నిలదీసరుగుతున్నారో రక్తులేదు కూడా నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్. అలాగే కూడా 2 కోట్లతోటి మాకు కాపు కమ్యూనిటీలకు నిర్మించడానికి కూడా కార్యక్రమం చేసింది. 2 కోట్లతోటి శంకుస్థాపన చేసే సందర్భం చెప్తున్నాను మీకు. గ్రాంట్ తెచ్చి శంకుస్థాపన చేసింది. అలాగే 2 కోట్లతోటి హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టించడానికి కూడా శంకుస్థాపన చేసే సందర్భం జరిగింది. అలాగే తెరమాల రోడ్ నుంచి కొండ తిమ్మాపురం దాకా కూడా 1,60,00,000 రోడ్డు కూడా శంకుస్థాపన చేసాం. అదేవిధంగా కూడా హై స్కూల్ దగ్గర ఇండోర్ స్టేడియం నిర్మించడానికి కూడా కార్యక్రమం గతంలో నేను చేసే సందర్భం జరిగింది. అయినప్పుడు కూడా వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశానండి. కానీ ఇక్కడ ఉన్నట్టు వ్యక్తులు ఆ పనులు ఎందుకు మీరు చేస్తూ లేదండి, ఎందుకు అది మాకు పట్టారు, మా ఊళ్ళో మేమందరం కూడా మీరు సహకరిస్తున్నాం కాబట్టి మా సహకారాన్ని కూడా మీరు ఏ రకంగా మరి తీసుకోకుండా ఈ విధంగా కూడా మీరు గతంలో పనులు ఎందుకు చేపట్టలేదని చెప్పేసి అడిగేటట్టు రాదు కూడా లేని సందర్భం కూడా నేను మనం చేస్తున్నాం. గతంలో 2 ఏళ్ల క్రితము పెద్ద పూలు ఎప్పుడు వచ్చినప్పుడు మేము ఇది కవర్ చేయడానికి వచ్చామండి. సో ఇటు అటవైలు వెళ్ళేటువంటి రోడ్డు అయితే చాలా దుర్భరమైన కండిషన్లో ఉంది. సో ఇప్పుడు కూడా మేము చూసాం, యాక్చువల్గా చూస్తే అదే కండిషన్లో ఇంకా అలాగే ఉంది ఆ రోడ్డు. అంటే అక్కడ ఉండేటటువంటి గిరిజన ప్రాంతాలు కానీ గ్రామాలు కానీ వచ్చి అంటే ఏలసురం రావాలన్నా చుట్టుపక్కలకి వెళ్ళాలన్నా హైవే మీద నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా కూడా అదే మార్గం కనబడుతుంది. సో దానికి సంబంధించి మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు అంటే రహదారులకు సంబంధించి? వాస్తవం అయితే రహదారులకు సంబంధించిన విధానం కూడా మీకు చెప్పాలి. 2004లో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు పదవి చేపట్టిన తర్వాత 48 రోడ్లు పూసింది సార్. ఒక ఊరు నుంచి ఒక ఊరికి, విలేజ్లో కాదు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి 48 రోడ్లు పూసాను. ఆ విధానం ఇవాళ చూసుకుంటే మరి గతంలో మరి ఎందువల్ల తాత్పర్యం జరిగిందో నాకు తెలియలేదు. కానీ మరి చాలా ప్రాంతాల్లో చాలా రోడ్లు కూడా చాలా శిథిలంగా ఉన్న సందర్భం కూడా జరిగింది. కాబట్టి చాలా ముఖ్యంగా మీరు అన్నారు, ఎవరైతే మరి సంబంధించినటువంటి ఎస్టీ సంబంధించిన సోదరులు ఉన్నారో ఆ రోడ్డు వ్యాలంగ నుంచి శంకవరం దాకా గతంలో నేను పోసానండి. తర్వాత ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. చాలా శిథిలావస్థలో పోయింది ఆ రోడ్డు.
కాబట్టి మరలా నేను ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత అనంతబాబు గారి సహకారంతో నిధులు వెచ్చించి రంపచోడవరం తీసుకొచ్చి మన ఇక్కడి నుంచి కదండి రంపచోడవరం తీసుకొచ్చి ఆ రోడ్లు కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభించడం జరుగుతుంది. మరి దాని మీద కూడా ప్రజలందరూ కూడా ఎక్కడైనప్పుడు కూడా ఏది అడగకుండా నన్ను మీరు మాకు ఏం చేయక్కర్లేదు మా రోడ్డు పోయింది అని చెప్పిన సందర్భంగా మరి వేళ నిధులు కూడా వెచ్చించి రోడ్డు కూడా పోతున్నాం. అతి త్వరలో కూడా రోడ్డు కూడా పూర్తవుతుంది. ఎవరు ఏ రకంగా కూడా అనుమానించబడలేదు. కాబట్టి అపోజిషన్ పార్టీలకు ఏదో ఒక ఉన్నా అవ్వకపోయినా జరగకపోయినా జరిగినా ఏదో చెప్తున్నారు. అదే ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఎవరు నమ్మొద్దు. తప్పకుండా కూడా శంఖవరం నుంచి వేలకి దాకా శంఖవరం దాకా రోడ్డు చాలా వరకు పూర్తయింది. వేపులో కూడా పూర్తయ్యే సందర్భం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ అనేది ఏంటంటే అంటే మీకు టికెట్ వచ్చేటటువంటి క్రమంలో అది పట్టుబట్టి అనంతబాబు గారే మీకు టికెట్ రప్పించారు అని చెప్పేసి కూడా వాళ్ళు యాక్చువల్గా కొంతమంది ఎవరైతే ఎవరు రప్పించారు అనంతబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే టికెట్. ఇప్పుడు అనంతబాబు గారు జేబులోదిగా తీసేది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి టికెట్. ఇక అర్థమైంది లేదా? నాకు చాలామంది ఒకవేళ ఎడితే చెప్పుకుంటారు, చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు అనంతబాబే కదండి జిల్లాలో చాలామంది చెప్పారు వరపుల సుబ్బారావు టికెట్ పాపం బాగుంటుందండి విజయ్ బాగుంటుందని చెప్పిన చాలామంది ఉన్నారండి. అనంతబాబు మా మేనేజర్ కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టుకుని నా మీద నేను గెలిపించానని చెప్పుకుంటుంటే ఆయన పనిచేసి చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి అది కూడా చూడలేక వారలేక కొంతమంది తప్పుడు విధానం కూడా అవలంబిస్తున్నారు. దయచేసి మనం చేస్తున్నా అతను ఎప్పుడు దాకా ఉంటాడండి? రేపు 13వ తారీఖు దాకా ఉంటాడు ఇక్కడ. అది కూడా ఉండడానికి లేదు. 13వ తారీఖు దాకా ప్రాతినిధ్యం అతను కూడా రంపచోడవరం నియోజకవర్గం 11 మంది ప్రాతినిధ్యం అక్కడ ఎమ్మెల్యేని గెలిపించిన కూడా అతను ముఖ్య కార్యక్రమం అవుతాడు తప్పించి ఏదో అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కొంతమందిని సమీకరణ చేసి ఇచ్చేసి ఇంజనీరింగ్ చెప్పడానికంటే తెప్పించి అంతకంటే అతనికి మాత్రం చేసేది ఏముందండి? ఎవరైనా కొంతమంది దూరంగా ఉంటే బాబు అలాగే కదా మీరు కళలు చేయాలి మా మామని గెలిపించని చెప్పడానికి తెప్పించి అతను టికెట్ ఇప్పించడాడు ఇది చేయడానికి అన్నది ఉంటే చాలా మంది ఉన్నారు బాబు టికెట్లు ఇప్పించేవాడు. అలాగే అది కదండి ఏదో టికెట్ ఇస్తారని ఉద్దేశంలో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు మిగతా పెద్దలు తప్పకుండా ఇవ్వండి నా ఉద్యోగం సహకారం చేస్తానని చెప్పడం చెప్పించి ఏదో చెప్తుంటారు అనంతబాబు చేసేయండి ఏమండి పనిచేస్తున్నాడు అది మాత్రం వస్తాను నా గురించి గెలాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నాడు పని చేస్తున్నాడు. అది పరిస్థితి. సో అదేంటంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనని గెలుపు మీద అయితే ఆయన దీపాచరణ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఆయన మొదలుపెట్టినటువంటివన్నీ కూడా తర్వాత వచ్చినటువంటి కొంతమంది నాయకులు అయితే వాళ్ళ యొక్క ప్రాబల్యంతో ఆపేశారు. కాకపోతే నేను కనుక మళ్ళీ కనుక గెలిస్తే కనుక వాటన్నింటినీ తిరిగి పునఃప్రారంభిస్తాను. సో అది ప్రజల సమస్యలకు కూడా ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారని చెప్పేసి వరపుల సుబ్బారావు గారు తెలియజేస్తారు. సో ఇది సూర్య ఫ్రమ్ D5.